నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అన్ని నాయ బ్రాహ్మణులు, షాపుల యజమానులు, సభ్యులు ఓటింగ్లో పాల్గొని అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఈ ఓటింగ్లో జిల్లా అధ్యక్షులుగా కురుమిల్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నడిగొట్టి రాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయ బ్రాహ్మణ జిల్లా కమిటీ ఎన్నిక జరగడం జరిగింది. ఈ ఎన్నికకు 12 మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యంగా నాయ బ్రాహ్మణ సీనియర్ నాయకులు, నాయ బ్రాహ్మణ సోదరులందరూ ఏకపక్షంగా అన్న మీరు ఉంటే బాగుంటుందని అందరూ ఏకీభవించి మమ్మల్ని గౌరవ పదంలో పెట్టి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు నుండి మాకు ఒక కొత్త బాధ్యత అప్పచెప్పిన మా నాయ బ్రాహ్మణుల సోదరుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రతి మండల అధ్యక్షులతో, ప్రతి మండల ప్రధాన కార్యదర్శులతో మేము 3 నెలలకు 2 నెలలకు ఒకసారి మీటింగ్లు ఏర్పాటు చేసుకుని కింది స్థాయిలో ఉండే నాయ బ్రాహ్మణ సంఘం సభ్యులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎవరైనా కులం పేరుతో దూషించినా, ఎలాంటి పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ముందడుగు ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుర్తు చేస్తూ, ఈ విధంగానే ఈ కలిసికట్టుగా జిల్లాను ఐక్యతగా తీసుకొచ్చి జిల్లా ముందు వరుసలో ఉండే విధంగా నాయ బ్రాహ్మణ సంఘం తరఫున జిల్లా అధ్యక్షులుగా మేము కొట్లాడతాం. ప్రధాన కార్యదర్శిగా నడిగొట్టి రాము గారు మరియు ఇంకా మిగతా కమిటీ వేయాల్సి ఉన్నది. 2-3 రోజుల్లో మిగతా కమిటీతో మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అందరి సహకారంతో జిల్లాను నాయ బ్రాహ్మణ సంఘాన్ని ముందుస్తాం. రాబోయే రోజుల్లో కూడా మా సంఘంలో ఎవరైనా పెత్తందారులు కావచ్చు, కార్పొరేట్ షాపులు కావచ్చు, ఈ జిల్లాకు రావాలంటేనే ఒక రకమైన భయం కలిగే విధంగా మా పోరాటాలు ఎప్పటికప్పుడు ఉధృతం చేసుకుంటూ, ఎవరు కూడా ఈ జిల్లాలో అడుగుపెట్టాలనే సాహసం చేయాలన్న వాళ్ళకు మా పోరాటం ద్వారా చూపెడతామని గుర్తు చేస్తూ, ఎవరికి కూడా ఏ సమస్య ఉన్నా పలిమెల పంకెల గ్రామాలకు కూడా తిరుగుతాం. అక్కడి దాకా వచ్చి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తాం. ఇక్కడికి రావాలని, ఈ సంఘం బాగుండాలని వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మమ్మల్ని ఈరోజు అధ్యక్షులుగా ఈ అవకాశం ఇచ్చిన మారుమూల గ్రామాల అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, సీనియర్ నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము కష్టపడి పనిచేస్తామని గుర్తు చేస్తా ఉన్నాం.